ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ఒక జట్టు మాత్రం ఎప్పుడు మారలేదు. కన్సిస్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్. లీగ్ దశలో నిలబడ్డారు, ప్లే ఆఫ్స్‌లో నిలిచారు, ఫైనల్ స్టేజ్‌పై మళ్ళీ నిలబడ్డారు ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్. 4 సీజన్లు, 4 ఫైనల్‌లు, కానీ ట్రోఫీ మాత్రం 0. ఇది ఒక గణాంకం కాదు, ఇది ఒక గాయం. ఈ జట్టు ఫైనల్‌కి చేరిందంటే అది అదృష్టం వల్ల కాదు, నిరంతర పెర్ఫార్మెన్స్ వల్ల. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్‌లో నమ్మకం ఉంది, మిడిల్ ఆర్డర్‌లో బాధ్యత ఉంది, చివరి ఓవర్‌లో వెనక్కి తగ్గని ఫైట్ ఉంది, బౌలింగ్‌లో పవర్ ప్లేలో బ్రేక్ త్రూలు, మిడిల్ ఓవర్‌లో కంట్రోల్, డెప్త్‌లో ఒత్తిడిలోనూ ధైర్యం ఉంది. ఫీల్డింగ్‌లో ప్రతి రన్‌కి విలువ ఉంది, ప్రతి క్యాచ్‌కి కసి ఉంది. ఇది ఒకరి కథ కాదు, ఇద్దరి కథ కాదు. కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ మీద ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ 4 సార్లు ఫైనల్‌కి వచ్చింది. ఫైనల్ రోజున స్కిల్ తగ్గలేదు, ఎఫర్ట్ తగ్గలేదు. తగ్గింది ఒకటే, అదృష్టం. కొన్ని షాట్లు గ్యాప్‌ను దాటలేదు, కొన్ని బంతులు స్టంప్‌ను తాకలేదు, కొన్ని నిర్ణయాలు తమ వైపు రాలేదు. అంతే, అంత చిన్న తేడాతోనే 4 సార్లు కప్పు దూరమైంది. మొదటి ఫైనల్ నేర్చుకున్నారు, రెండో ఫైనల్‌లో బాధ పెరిగింది, మూడో ఫైనల్‌లో ఆశ మిగిలింది, నాలుగో ఫైనల్‌లో మాటలు లేవు. డకౌట్‌లో కన్నీళ్లతో కూర్చున్న ఆ అమ్మాయిలు ఓడిపోయిన జట్టు కాదు, బాధ మాటలకు అందని జట్టు. ఈ రోజు ట్రోఫీ వాళ్ళ చేతిలో లేదు, కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత స్థిరమైన జట్టు ఎవరు అంటే సమాధానం ఒకటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్. 4 ఓటములు వాళ్ళని బలహీనులు చేయలేదు, అవి వాళ్ళని ఇంకా ప్రమాదకరమైన జట్టుగా మార్చాయి. ఎందుకంటే దగ్గరికొచ్చిన జట్టు ఒకరోజు తప్పకుండా కప్పునెత్తుతుంది.